నీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటిది, సాడెస్ట్ మూమెంట్ ఏంటిది? కొన్ని కారణాల వల్ల నేను ఒకరికి ఏమంటారు, నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అది సాడెస్ట్ అంటే ఇట్లా మంచిగా అనిపిస్తుంది నాకు అది. మన ఊళ్ళో మీ రిలేటివ్స్లో, మీ ఇంట్లో సబ్స్క్రైబర్స్లో చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. అదేంటంటే నువ్వు బీటెక్ చేసేటోనివి, నిన్నే మేమందరం కలిసి చదువు బంద్ చేపించి ఇది ఛానల్కి తీసుకొచ్చినామని చెప్పేసి మస్తు మంది అనుకున్నారు, ఇంకా అనుకుంటారు కావచ్చు. దాని వెనకాల ట్రూత్ ఏంటి, అసలు నువ్వు ఎందుకు బంద్ చేసినావు బీటెక్? నేను చదవా, నేను బంద్ చేస్తాను మొత్తమే అది అని అన్నట్టు. అంటే కట్టేది కూడా సమ్ముడు అనిపిండు, 2 వాదలు పడ్డాయి ఇట్లా. ఎట్లా అంటే మా ఆయన నాతో నెల రోజులు మాట్లాడలే మా డాడీ. మరి గత బాధ ఏమొచ్చింది నీకు? ఇంకొక క్వశ్చన్, ఆడియన్స్ నుంచి కూడా మస్తు మంది బాగా కామెంట్లు వేసారు. అందరి మీద ఇట్లా నువ్వేదో పెత్తనం నడిపించినట్టుగా ఉంటుంది అని చెప్పేసి అట్లా ఆడియన్స్ అంటారు, కామెంట్లు చేస్తారు కొంతమంది. వీడు అది చేస్తారు, రాకేష్ అని ఇట్లంటాడు, రాకేష్ అని అట్లంటాడు అని చెప్పేసి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఇంటర్వ్యూల గురించి చాలామంది కామెంట్లు చేస్తూనే ఉంటారు కదా. సో ఫైనల్లీ ఈరోజు ఈ వీడియోలో మనం కూరగాని ఇంటర్వ్యూ అయితే తీసుకోబోతున్నాం. సో చూద్దాం కూరగాని లైఫ్ ఏంది, ఏం కథ, అసలు వాడు మన ఛానల్ ఏం చేస్తాడు, వాని ఫ్యూచర్ ప్లాన్ ఏంది, అసలు మొత్తం ఎవ్రీథింగ్. మనము ఏవేవైతే క్వశ్చన్లు విజయం అడిగినామో దాని నుంచి కొన్ని క్వశ్చన్లు చేంజ్ చేసి, కొన్ని క్వశ్చన్లు యాడ్ చేసి, అవన్నిటిని మనం కూరగాని అయితే అడగబోతున్నాము. సో ఈ వీడియోలో మీరు ఇంకా లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మన ఇంటర్వ్యూని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మన ఆడియన్స్కి, అంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా కొంతమంది చూస్తూ ఉంటారు, కొంతమందికి నీ గురించి తెలియదు కావచ్చు. అసలు నువ్వు ఓలు కూర అనేది ఏంటిది అసలు అది చెప్పు. అసలు పనిగా అంటే ఓడు. మాది సిద్దిపేట దగ్గర ఒక విలేజ్. మా డాడీ పేరు దేవేందర్, మా అమ్మమ్మ పేరు రజిత. మమ్మీ పేరు రజిత, నా పేరు ప్రణయరాజ్, మా తమ్ముడి పేరు శ్రీచరణ్. నన్ను పన్ని అని కూడా అంటారు. అంటే చిన్నప్పటి నుంచి బాగా పిలిచి అలవాటు అయిపోయింది అంట అందరికి పన్ని అని. ఇంకా కూర దానికంటే ముందు దానికన్నా ముందు ఇంకేంటి ఇంకొక నిక్ నేమ్ ఉండే, నీ పేరుతోనే మ్యాచ్ అయి ఉంటుంది. అది ఇప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తా. సో నీ గురించి ఇదే అంటావు, ఓకేనా? నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 19. మీ ఫ్యామిలీ గురించి ఒకసారి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే మీ నాన్న ఏం చేస్తాడు, మీ అమ్మ ఏం చేస్తుంది, మీ తమ్ముడు ఏం చేస్తాడు, అది మొత్తం చెప్పి. మా డాడీ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఎలక్ట్రికల్ షాపులు ఉంటాయి కదా, అంటే కరెంట్ సామాన్ దొరికే షాపులు అలా వేసిండు అన్నట్టు. 15 సంవత్సరాల దాకా వేసిండు. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తుండంటే కళ్ళు గీస్తాడు అన్నట్టు. అట్లా మా డాడీ ఇప్పుడు కులవృత్తి, కళ్ళు అయితే గీస్తాడు. మా మమ్మీ మాకు షాప్ ఉన్నది, షాపే చూసుకుంటుంది మా మమ్మీ, కిరాణ్ షాప్. మా తమ్ముడేమో కాలేజ్ పోతాడు, ఇంటర్ వొకేషనల్. నువ్వు ఎంత చదువుకున్నావు? నేను బీటెక్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ కాలే కదా? అంటే కంప్లీట్ కాలే కానీ కంప్లీట్ అవుతుంది, అంటే ఇంకో 1 ఇయర్లో అయిపోతుంది. ఓకే. ఏది ఎక్కడెక్కడ చదివినావు? 10th చదివినావు, ఇంటర్ చదివినావు? నేను నర్సరీ నుంచి 4th క్లాస్ దాకా సిద్దిపేటలో కీస్ మోడల్ స్కూల్ అని ఉంటుంది, అలా చదివినా. 5th, 6th, 7th ఏమో మా ఊర్లోనే ఉంటుంది, జెడ్పిహెచ్ఎస్ గవర్నమెంట్ స్కూల్, అలా చదివినా. 8th నుంచి 10th దాకా మిడిదొడ్డి జెడ్పిహెచ్ఎస్లో చదివిన, గవర్నమెంట్ అది కూడా. దాని తర్వాత ఇంటర్ వచ్చేసి హైదరాబాద్ నిజాంపేటలో శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది, అలా చదివిన. దాని తర్వాత బీటెక్ అయితే మన సిఎంఆర్ కాలేజ్ ఉంటుంది కండ్లపై, ఆడైతే చదివిన. ఓకే. నీకు ఎక్కువ డెవలప్మెంట్ దేంట్లో అనిపించింది? అంటే ఇప్పుడు నన్ను అడిగితే నువ్వు ఎక్కువ నీ స్టడీ డెవలప్ అయ్యేదని అడిగితే నేను 3 years సిద్దిపేట చదివిన, అప్పుడు బాగా డెవలప్ అయినా, నా ఎడ్యుకేషన్, నా నాలెడ్జ్ బాగా డెవలప్ అయినా. అట్లా నువ్వు బాగా ఎక్కువ డెవలప్ చేసుకున్నావు? ఇంటర్ బీటెక్లో అయితే ఎక్కువ, ఇంకా ఇంటర్లో కొంచెం, బీటెక్లో అయితే మొత్తం అర్థమైంది. అంటే ఎవరితో ఎట్లుండాలి కమ్యూనికేషన్స్లో కానీ, ఎవరు మనతో ఎట్లుంటారు, మనం వాళ్ళకు ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటే మొత్తం అర్థమైంది అన్నట్టు. అందరికీ చిన్నప్పుడు ఒక డ్రీమ్ ఉంటుంది కదా, నీ డ్రీమ్ ఏంటి? నువ్వేమైతే అనుకున్నావు పెద్ద అయినాక? అంటే నేను పెద్ద అయినాక ఇది అయిదాం అని ఏం లేకుండే. అంటే అప్పటివరకు చూసుకుందాం అన్నట్టుండే. ఎక్కువ అంటే ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవాలి మనంతలా మనం, ఒక్కొక్కరి మీద ఆధారపడి కాకుండా మనంతలా మనం ఒక చిన్న బిజినెస్ అన్న చేసుకోవాలని ఉండే అన్నట్టు నాకు. అంటే బిజినెస్ చేయాలన్నా, బిజినెస్ మ్యాన్ అయిదామని ఉండే అన్నట్టు. అట్లా బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు అయిదామని ఉండే అన్నట్టు. అన్నట్టుగా. ఓకే, మొత్తానికి అయితే విన్ డ్రీమ్, అందరు పోలీసు, డాక్టర్ అది అని చెప్తారు కదా.
వీనికి బిజినెస్ మ్యాన్ అయిదామని ఉండనట చిన్నప్పటి నుంచి. నీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటిది, సాడెస్ట్ మూమెంట్ ఏంటిది? హ్యాపీయెస్ట్ అంటే ఏం లేదు, హ్యాపీయెస్ట్ ఉంటుంది ఏదో ఒకటి ఖచ్చితంగా. మనిషి అయితే మంచి కాకుంటే ఏముండదు అనుకో. అంటే హ్యాపీయెస్ట్ అంటే ఎట్లా అంటే బాగా ఆనందపడ్డ రోజు, అబ్బా ఇదిరా అని అనుకున్నది అదే. సాడెస్ట్ అసలు ఇది జరిగేది కాకుండే. సాడెస్ట్ ఫస్ట్ చెప్తా. కొన్ని కారణాల వల్ల నేను ఒకరికి ఏమంటారు, ఒకరికి పైసలు అయితే ఇప్పించిన, అది వాడు ఏం చేసిండు అంటే నన్నే మోసం చేసి ఇప్పుడు నాకే ఇత్తలేడు పైసలు. నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగితే ఇప్పుడు నాకు పైసలు ఇస్తలేదు. ఇప్పుడు అలా నేను అరే నీ అమ్మ ఆ రోజు వానికి ఎందుకని ఇచ్చిండ్రా అనిపించింది, వానికి ఇవ్వకుండా అయిపో, నా దగ్గర నేను దాపెట్టుకుని అయిపో, లేకుంటే వాళ్ళ దగ్గర నుంచి అడిగి నేను వేరే వాళ్ళకి ఇచ్చాడు, నేను తప్పు చేసిన అన్నట్టు. ఇప్పుడు అది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అది ఆ రోజు వేస్ట్కి ఇప్పించిందా అని అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు నాకు. అది సాడెస్ట్ అంటే ఇట్లా మంచిగా అనిపిస్తుంది నాకు. అది హ్యాపీయెస్ట్ మూమెంట్. హ్యాపీయెస్ట్ అంటే బీటెక్లా అటు ఇటు తిరిగేటోళ్ళం బాగా, ఇట్లా కాలేజీలు బంద్ చేసి అటు ఇటు తిరిగేటోళ్ళం. అప్పుడు మాతో మస్తు మంది ఉన్నారు, నేను మా దోస్తుడు ఇద్దరం ముందుము, వాళ్ళు మేము ఇద్దరం కలిసి మస్తు లంగ పనులు చేసినాం. అంటే కొన్ని జాగాలల్లో ఇట్లా ఎవరు ఎంజాయ్ అనేది మేము ఎంజాయ్ చేసినాం అన్నట్టు. అట్లా అబ్బా ఇదిరా లైఫ్ అంటే అన్నట్టు అనిపించింది అన్నట్టు. ఏమి ఎవరు ఎంజాయ్ చేయలేని మేము ఎంజాయ్ చేసినాం అంటున్నాం కదా, అట్లా ఏమి ఎంజాయ్ చేసినాం, అట్లా మస్తుగా చేసినాం అన్నట్టు. ఒక ఎగ్జాంపుల్ చెప్పరాను కదా, చెప్పరా ఏం చేసిర్రా, మస్తుగా చేసినాం అట్లా. అంతేనా? ఏదైనా ఒక్కటి ఆడియన్స్ గురించి వీడియో చెప్పలేదు కానీ అది ఏం చేసినట్టారా విజ్గా మింగిరా అయింది మరి అది వేరే తర్వాత చెప్తున్నాను. ఏం చేసిరు అట్లా ఆడియన్స్కి ఒకటి చెప్పు, అలాగే ఒకటి చిన్న బైక్. అది ఆడియన్స్కి చెప్పేది కాదన్నట్టు అట్లా. అంటే ఏదో లంగ పని చేసిరా నీకు మస్తు మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, అలా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే మస్తు మంది ఒక్కడే ఉంటాడు, ఎవరికైనా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. అంటే నేను ఇక్కడ చదువుకోలే, మనోళ్ళే అంటే ఇప్పుడు ఇక్కడ చదువుకుంటే ఒకరితో బాగా కనెక్షన్ ఉంది అన్నట్టు. ఎట్లా చెప్పాలి నాకు అర్థమవుతుంది అది ఏంటైనా. ఇప్పటికైతే నా బెస్ట్ ఫ్రెండ్ ఒకటి బీటెక్లా నాతో చదువుకున్నాడు, సాయిగాడు ఉంటాడు. నేను పోయినా ఫస్ట్ రోజు ఏమన్నా కనెక్ట్ అయ్యిండు, అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఏ లంగ పని చేసినా, ఏ దొంగ పని చేసినా, ఏ మంచి పని చేసినా, ఏం చేసినా వాడు నాతో ఉన్నాడు. వాడు అంటే నేను మొన్న ఆడ మాట్లాడి చూసిన కరీంనగర్లో బయటికి వాడు ఆయనేనా? ఓకే ఓకే ఓకే. వాడు ఎట్లా అంటే నేను వాడి గుడ్డిగా నమ్ముతాను, వాడు నన్ను గుడ్డిగా నమ్ముతాను. ఎట్లా అంటే గొర్రెలు అట్లా. మన ఊళ్ళే మీ రిలేటివ్స్లా, మీ ఇంట్లో సబ్స్క్రైబర్స్లో చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. అదేంటంటే నువ్వు బీటెక్ చేసేటోనివి, నిన్నే మేమందరం కలిసి చదువు బంద్ చేపించి ఇటు ఛానల్కి తీసుకొచ్చినామని చెప్పేసి మస్తు మంది అనుకున్నారు, ఇంకా అనుకుంటారు కావచ్చు. దాని వెనకాల ట్రూత్ ఏంటి, అసలు నువ్వు ఎందుకు బంద్ చేసినావు బీటెక్? అంటే నేను బంద్ చేసాడు అంటే ఎట్లా బంద్ చేసిన అంటే నేను కాలేజీకి పోతలేను, కానీ ఎగ్జామ్స్ రాస్తున్నా. బీటెక్ ఎట్లనే కంప్లీట్ చేయాలి, ఒక సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి బీటెక్ కంప్లీట్ చేద్దామని మొత్తం నేను బీటెక్ డ్రాప్ అవుట్ లెక్కలు అట్లయితే ఏమి చేయలే. బీటెక్ అనేది కంటిన్యూ అవుతుంది, జస్ట్ ఓన్లీ ఎగ్జామ్స్ రాస్తున్నా సెమ్ములు. మరి కంటిన్యూ అవుతుంది అంటే దానికి అటెండెన్స్ కావాలి కదా? అటెండెన్స్ మా సార్ వాళ్ళతో మాట్లాడి, మా మేడం ఉంటుంది అన్నట్టు, ఒక సౌజన్య మేడం అని, ఆ మేడంతో మాట్లాడి మేడం ఇట్లా మేడం అది అని చెప్పేసి మాట్లాడుతూనే హెచ్ఓడి సార్తో చేయించిన. అంటే నేను అన్న వీళ్ళతో వచ్చుడు, వాళ్ళ వీళ్ళతో వచ్చుడు, వీళ్ళతో వచ్చుడు, నా అంతా నేను బంద్ చేసిన అన్నట్టు. ఇట్లా ఓన్లీ కాలేజీకి పోతలేను, కానీ ఎగ్జామ్స్ రాస్తున్నా సెమ్లు అట్లా. ఓకే. మీ రిలేటివ్స్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ అసలు మీ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఏంటి? నేను పోను కాలేజీకి, ఫస్ట్ మా డాడీ ఏమన్నాడంటే నేను బంద్ చేస్తాను మొత్తమే అది అని అన్నాడు. అంటే ఒక్కటే చేసిండు, ఏమంటే మూలం మా ఇంట్లో గీతతో కట్టు ఉంటుంది, ఆ కట్టేది కూడా సమ్ముడు అనిపిండు, 2 వాతలు పడ్డాయి ఇట్లా. అప్పుడు ఎట్లా అంటే మా ఆయన నాతో నెల రోజులు మాట్లాడలే మా డాడీ. మరి గత బాధ ఏమొచ్చింది నీకు? నాకు ఆడ ఉండు నచ్చలే అంట, అంతే ఇంట్రెస్ట్ లేదు. ఫస్టే చెప్పిన మా వాళ్ళకు బీటెక్ నేను చదువా, నాతో కాదు అనుకుంటే నేను చెప్పిన, ఏం కాదు చదువు, పైసలు నేనే కడుతున్నా కదా చదువు, ఏం కాదు ఎట్లయితే గట్లయితే చూసుకుందాం అన్నట్టుగా. మా డాడీ అంటే సరే చదువుతా అని చెప్పిన. తర్వాత నాకు ఆడ ఉంటే అంత ఎంజాయ్మెంట్ ఇట్లా ఏం అనిపించలే అన్నట్టు. ఎట్లా ఊకే చదువు అంటే ఇట్లా మంచిగా అనిపించలే. మళ్ళీ ఇంకే ఆ చదువులా ఇంకా ఈ జాబ్లా కాంపిటీషన్ ఇంకా ఘోరం. ఎట్లా రేపు జాబ్ అవుతుందో రాదు, ఇప్పుడు ఘోరం కాంపిటీషన్లు అవుతున్నాయి బయట సాఫ్ట్వేర్. మరి ఫస్ట్ మీ బాబుని కన్విన్స్ చేసుకొని చెప్పినా నేను మస్తు, మీ బాబు అంతగానం కష్టపడి పైసలు కడితే నేను చదువా, నాకు ఎంజాయ్మెంట్ అనిపించలేదని ఏడికి వస్తా. ఎంజాయ్మెంట్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు
చదువుకుంటే ఎంజాయ్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు. ఎట్లా మనం ఇంత చదివిన మనకు చదువుతలే అన్నట్టు అట్లా ఫస్ట్ చెప్పిన నేను మా డాడీకి ఫస్ట్ చెప్పిన, నేను ఎట్లా జాయిన్ అయిన రోజే చెప్పిన, నేను ఇక్కడ చదివితే సిద్దిపేటలో నేను చదువుతా, ఏదైనా ఒక మంచి కాలేజీలో అనుకుంటే చెప్పిన. అంటే ఏం కాదు చదువు నేనే కడుతున్నా పైసలు అనుకుంటా అన్నాడు మా డాడీ. అంటే సరే కాదు చదువుతా మరి ఏం చేస్తా అనుకుంటా అన్నా. ఆడి పోయినాక నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎట్లా అంటే ఎవరోళ్ళతోని ఎంతవరకు ఉండాలి, ఎవరోళ్ళతోని ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరోళ్ళతోని ఎంతవరకు ఉంటే మంచిగా ఉంటుంది, వాళ్ళతో ఎట్లుండాలి వీటితో ఎట్లుండాలి అనేది తెలిసింది అన్నట్టు. అడిగినాక మంచిగా తెలిసింది. దాని తర్వాత నేను నా అంతా నేనే బంద్ చేసిన, కాలేజ్ పోతలేను అన్నట్టు. ఎగ్జామ్స్ లీగలేనా అంటే లీగల్ కాదు కానీ మాట్లాడినా అన్నట్టు సార్ మా ఇచ్చోడు సార్. ఓకే, ఇప్పుడు మీ రిలేటివ్స్ రియాక్షన్ ఏంది? ఇప్పుడు నేను చదువా నేను ఛానల్లో పని చేస్తా అంటే మస్తు మంది ఏమన్నారంటే మంచి చదువుకోక ఎందుకు రావని అట్లా ఊడు ఇట్లా అట్లా తిరుగుడు అన్న మస్తు మంది అన్నారు. మా చుట్టాలలో అన్నారు, మా దోస్తుల దాంట్లో అన్నారు, అరే రారా ఏం చేస్తారు అట్లా చదువుకుంటే ఏదైనా ఒక ఫ్యూచర్ ఉంటుంది అది అని అన్నారు. నేను ఉన్నది ఒకటే పాయింట్ మీద ఏంటంటే ఇవాళ రేపట్ల ఎంత చదివినా జాబ్లు అయితే రావు. నాకు ఇంకా నేను చదువుకైతే ఆయనకే జాబ్ రాదు అది నాకు తెలిసిపోయిందండి ఫస్టే. ఎందుకు చదివి 4 సంవత్సరాలు ఇట్లా వేస్ట్ చేసుకుంటూ ఇట్లా ఇది చేసుకుంటూ అది చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను నా అంతా నేనే వచ్చేసిన కాలేజ్ నుంచి. ఓకే, నువ్వు నీ బీటెక్ బంద్ చేసినాక మీ ఫ్యామిలీ రియాక్షన్ చెప్పినావు, మీ రిలేటివ్స్ రియాక్షన్ చెప్పినావు, ఊరోళ్ళ రియాక్షన్ అయింది? ఊరోళ్ళ రియాక్షన్ అంటే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మస్తుగా అన్నారు, అరే వాడు గల్లకి ఎందుకు పోతుండు, మా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు బంద్ చేసిండు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాడు ఎందుకు బంద్ చేసి ఇళ్ళకి పోతుండు, వాడు మంచి ఆనంద చదువుకునే మనకి ఏదైనా జాబ్ రాపోదా అది అనుకుంటా అన్నారు. కానీ నాకు ఎట్లుండే అంటే మనం అప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసినామా అప్పుడు అది చేత యూట్యూబ్ వేయాలరా అన్నట్టుండే అన్నట్టు. అందుకని చెప్పేసి ఇవాళ బిజినెస్ మ్యాన్ అయితే మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ అంటే అది అప్పుడు చిన్నప్పుడు అన్నగా. ఇప్పుడు దాని తర్వాత మనం షార్ట్ ఫిల్మ్ కొద్దిగా పెద్ద యాక్టర్ చేంజ్ అయింది అన్నట్టు ఇట్లా. ఓకే, ప్యాషన్. ఒకవేళ నీకు ఈ రోజే ఎక్కడి నుంచి ఒక ₹1,00,00,000 వచ్చినాయి, నువ్వు తిరిగి కట్టకున్నా సరే అవి ఆ ₹1,00,00,000తో నువ్వు ఏం చేస్తావు అంటే కరెక్ట్ ఆలోచించుకొని చెప్పు. దీంతో నీ మైండ్ సెట్ ఏందనేది ఆడియన్స్ తెలిసిపోతుంది. అంటే ₹1,00,00,000 నాకు వస్తే నేను ఏం చేస్తాను అంటే ఛానల్లకి ఏడికైనా తాడికైనా నీ దగ్గరకు వచ్చి నువ్వు ఏం చేస్తావు? ఛానల్ అంటే అట్లా నేను ఎట్లా అంటాను అంటే ఛానల్ నుండి పని చేసుకుంటా నాయన నీకు ఏడికేమో తాడికేమో ₹1,00,00,000 వచ్చినాయరా, నీకు చాలా సంబంధమే లేదు అసలు, ఓన్ తెలియదు నాకు. ఆ ₹1,00,00,000 నువ్వు ఏం చేస్తావు చెప్పు నాకు. నేను ఒక 2 టిప్పర్లు కొనుక్కుంటా, ఒక జేసీబీ కొనుక్కొని కన్స్ట్రక్షన్ అయితే కదా ఆడ వర్క్ చేసుకుంటా. ఏడా కన్స్ట్రక్షన్స్ అయితే చూసిన ఆడ టిప్పర్లకు జేసీబీతో ఏం పని కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఏదైనా పొక్కల దౌడు ఉంటుంది అంటే వీళ్ళని పిలిపించడం ఎందుకు అని చెప్పేసి, అంటే మనకు సొంత పనులు ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను. తర్వాత నీకు ఏడ గిరాకీలు రావు, ఎందుకు మత్తు ఉన్నాయి రావు. అంత బండ్లు అమ్మి ఎఫ్డి చేసుకుంటా. ఎఫ్డి ఎలా చేస్తావు? ఎఫ్డి మన బ్యాంకులలో ఉంటాయి, బ్యాంక్ అకౌంటే లేదు. తీసుకుంటా బ్యాంక్ అకౌంట్. ఏ బ్యాంక్లో తీసుకుంటావు? యోనో, ఎస్బీఐ యోనో. ఎస్బీఐలో తీసుకుంటుంది. దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్? ఎఫ్డీకి పర్ ఇయర్ 6 ఏమో పడుతుంది. 6% ఇంట్రెస్ట్ వస్తుంది ₹1,00,00,000 అంటే 60,000. ₹1,00,00,000 ఎంత మళ్ళీ నీకు ₹1,00,00,000 రావు. ఏంటి బండ్లు అంటే కొన్ని తక్కువ 20 లక్షలు తక్కువ కావచ్చు. 80 లక్షలు ఉంటాయి నీ దగ్గర, ఎఫ్డీ చేసుకుంటావు. ఎఫ్డీ చేస్తే నీకు దగ్గర ఎంత వస్తాయి? 80 లక్షల మీద 6% తెలియదు ఎంత వస్తాయో, క్యాల్కులేట్ చేసి చెప్పాలి. ఒక 40,000 50,000 వేసుకో అందాదా. 40,000 వస్తాయి, అవిటితో ఏం చేస్తావు? నెల ఖర్చులు ఉంటాయి కదా, ఇట్లా ఫ్యామిలీని చూసుకున్నాడు కానీ ఏదన్నా ఒకటి ఇట్లా. నీకు ఫస్ట్ ₹1,00,00,000 వచ్చినప్పుడు ఫ్యామిలీ గుర్తుకు రా నీకు. ఫ్యామిలీ ఉంటే అన్న ఫ్యామిలీ నీ ఫుల్ డే రొటీన్ చెప్పు. నువ్వు పొద్దుగా లేచినప్పటి నుంచి నీ మీదికి రగ్గు తీసినప్పటి నుంచి మళ్ళీ రగ్గు కప్పుకునే దాకా ఏం చేస్తావు? ఫస్ట్ ముఖం మీకు రగ్గు తీయగానే ఎదురుగా అన్న ఫోటో ఉంటుంది. అన్న ఫోటో అయితే డైలీ చూస్తా నేనైతే. అన్ననే చూస్తా ఖచ్చితంగా. ఇక్కడ మూలకు ఉంటుంది అన్న ఫోటో. ఫస్ట్ ఆ ఫోటో చూసినాక ఫోన్ చూస్తా టైం అయితే అవుతుందని. అప్పుడు విజ్గా లేపుతాడు, లేపంగానే ఇంటికి పోతాం. ఫస్ట్ లేచిన ఎన్ని లేపుతారు వాడు? అంటే ఫస్ట్ అంటే వాడు 8:30 గంటలు లేపుతాడు అన్నట్టు. రోజు 8:30 గంటలు లేచిపోతాం. అట్లా లేపంగానే ఫస్ట్ ఫోటో చూస్తా. స్టూడియోలో వండుకుంటాం అన్నట్టు. ఫస్ట్ అన్న ఫోటో చూసినాక ఇంటికి పోతాం. వీడికి వచ్చినాక ఏదైనా వీడియోకు సామాన్ అవసరం ఉంటే తెస్తా, లేకుంటే కిట్ రాని రోజు కెమెరా వర్క్, కిట్ రాని రోజు కెమెరా వర్క్. ఓకే ఓకే. అట్లా
ఏదైనా వీడియోలు చిన్న చిన్నవి ఉంటే నైట్ అంటే రీల్ కానీ. నువ్వు డే రొటీన్ చెప్తున్నావు, ఏదో ఒకటి పిచ్చి పిచ్చి చెప్తున్నావు. డైలీ రొటీన్ ఐడికి వచ్చినాక పొద్దుగా నుంచి రాత్రి దాకా ఏం చెప్తావు? గజ్జె కిట్ రాని రోజు అంటే కిట్ కానీ నీకే సంబంధం. నీ రొటీన్ చెప్పు. నా రొటీన్ కదా. కిట్ రాత్రి ఎడిటింగ్ కాడికి పోయిండు, మధ్యాహ్నం డే టైం లాది అంతే. ఏది అంటే మధ్యాహ్నం ఏం చేస్తాం అంటే పొద్దుగాల వచ్చినాక స్టూడియోకి వచ్చినాక ఏదైనా వీడియోకి సామాన్లు అవసరం ఉంటే సామాన్లు తెస్తాం, లేదంటే వీడియోకి ఇంకో వేరే వీడియో ఏమైనా వీడియో ఉంటే ఆ వీడియోకి సెట్ చేసుడు కానీ ఏదైనా ఉంటే అది చేస్తాం. మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం తిని పోతాం మొత్తం. మళ్ళా ఇవి షూట్ ఉంటే షూట్కి వెళ్ళిపోతాం. ఇంకా నైట్ అవుతుంది కదా మళ్ళీ ఎట్లయినా. నైట్ ఎట్టైనా అవుతుంది, నువ్వేం చేయకుండా అవుతుంది. నైట్ ఏదైనా వీడియో ఉంటే ఆ వీడియోలోనే ఉంటాం. వీడియో అయిపోయాక వేరే వీడియోలు చూసుడు కానీ అంటే వేరే వీడియో ప్లాన్ చేసుడు కానీ ఏదైనా ఒకటి చేస్తాం. ఏం ప్లానింగ్ చేస్తావు నువ్వు? అంటే మొన్నడాక వీడియోలు రాసిన కూడా అన్నాక ఏవి ఇంకా ఛాలెంజ్ అట్లా. అంటే ఏదైనా వీడియోలు అంటే ఉండే ఎట్లా అంటే ఏదైనా రీళ్ళు షార్ట్లు ఉంటాయి అవి చేస్తా. ఫ్యామిలీ ఛానల్ ఫ్యామిలీ ఛానల్ కాదు, మెయిన్ ఛానల్ ఫ్యామిలీ ఛానల్. తర్వాత పండుకుంటాం మేము. ఓకే, కొద్దిసేపు సిస్టమ్ ఆపరేట్ చేస్తారు అన్నట్టు, తర్వాత పోయి పండుకుంటారు. ఏదైనా ఆన్ చేయాలి కదా అట్లా. మేము డైలీ రొటీన్ ఆన్ చేసాడు అంటే పని ఉంటేనే ఆన్ చేస్తాం అట్లా. నీ లైఫ్లో నువ్వు ఎవరితో షేర్ చేసుకుంది బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటిది? ఏం లేదు ఇప్పుడు సీక్రెట్. ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు లంగ పని అలవాటు మస్తుగా చెప్పినావు, అట్లా ఏదో ఒక సీక్రెట్. ఏం లేవు ఎక్కువ. ఏం లేవా? ఎక్కువ కాదు, ఒకటే. అవి లేవు లేవా? ఓకే. నీ ఫేవరెట్ బైక్ ఏంటిది? ఫేవరెట్ కార్ ఏంటిది? డ్రీమ్ ఓమ్ని. చెప్పు, యాక్చువల్ చెప్పు. ఫేవరెట్ బైక్ వచ్చేసి MT-10. ఎంత ఉంటుంది? అప్రాక్స్ 10-12 lakhs దాకా ఉంటుంది. ఓకే. ఫేవరెట్ కారు అంటే పెద్దగా అంతే ఏం లేదు కానీ చిన్నగా ఇట్లా కారు ఉంటుంది, దాని పేరు గుర్తుకత్తలేదు. మినీ కూపరా? ఏవో బాగా పేరు ఉంటుంది అది. నువ్వు అంటారు కారు ఎట్లుంటుంది అది? మన ఈ కారు ఉంటుంది చూడు, స్విఫ్ట్ డిజైర్ లెక్కలు ఉంటాయి. సియాజా? బడ్జెట్ ఎంత ఉంటుంది? 20-30 లక్షల దాకా ఉంటుంది. 20-30 లక్షలు దాని లెక్క ఏం కారు ఉంటుందిరా? డిఫెండరా? కాదు కదా, డిఫెండర్ 2 కోట్లే. నీ డ్రీమ్ కార్ రా. ఈ కార్ నేను కొనుక్కుంటే మంచిగా ఉంటుంది అనేది. అది ఏ కార్ చెప్పాలి? గట్టి ఉంటుందిరా. అంటే ఈ పర్టికులర్ ఈ కార్ అంటే ఏ కార్ లేదన్నట్టు. మన దగ్గర ఉన్న కొనే టైం వరకు ఎంత బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ వచ్చే కారు కొనుక్కుందాం. బడ్జెట్ కొనపో, నీకు నచ్చిన కారు ఈ కారు కొనుక్కోవాలి. ఇప్పుడు నాకు మస్ట్ ట్యాంక్, వాని కూడా మస్ట్ ట్యాంక్ అట్లా. అరే ఈ కారు ఉంటే మస్తు ఉంటుంది అట్లా. కార్ లేదు అర్నీకి. ఓన్లీ పెద్ద బండి వరకు సరిపోతుంది అంతే. నీ ల్యాండ్, నీ హౌస్, ఎన్ని ఇండ్లు ఉన్నాయి మీకు? ఎన్ని ఎకరాల జాగా ఉంది? మాకు ఒకటే ఇల్లు ఉన్నది. సిద్దిపేట ఇల్లు? సిద్దిపేట ఇల్లు ఎక్కడది? ఇప్పుడు ఊళ్ళో బాగా పుకార్లు వేసింది. సిద్దిపేట ఇల్లు ఏం లేదు. కొనలే? ల్యాండ్ ఇల్లు ల్యాండ్ ఎంత ఉంటుందేమో నాకు అంత ఐడియా లేదు. ఎంతో కొంత ఉంటుంది. ఇన్ని ఎకరాలు ఉందని ఐడియా ఉంటుంది కదా? 2 ఎకరాల దాకా ఉండొచ్చు. ఉంటే 2 ఎకరాలా? అంటే ఇంత ఉంటుంది పర్టికులర్ గానే ఏం తెలియదు నాకు అన్నట్టు ఆ జాగాల గురించి. 2 ఎకరాలు ఉంటాయి ఉంటే ఉంటుంటుంది అంతే. ఓకే. నీ ఫేవరెట్ హీరో వాళ్ళు? ఎందుకు? సినిమాల NTR. ఎందుకు? అన్న ఏమంటారు, యాక్షన్స్, డైలాగులు, బాడీ పర్సనాలిటీ ఇప్పుడు మంచి ఫిట్ అయ్యాను కానీ అట్లా మంచిగా ఉండాలి. నువ్వు కూడా అట్లా అయిదామని నీకు అనిపిస్తుందా? అట్లా లేదు, మంచిగా అనిపిస్తుంది. బాడీ అట్లా అవుతుందని నాకు నమ్మకం లేదు నా మీద నాకు. ఓకే. జిమ్ అయితే అయితే కావచ్చు కానీ జిమ్ పోయేంత అది లేదు అన్నట్టు టైం. ఇప్పుడు ఇక అసలు కథ, నువ్వు మన ఛానల్కి ఎట్లా వచ్చినావు? ఫస్ట్ మన ఛానల్కి ఎప్పుడు వచ్చినా అంటే గప్పుడు మన ఛానల్ ఉండేవాడు అప్పుడు షార్ట్ ఫిలిమ్స్. అది సరెక్ట్. తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ గురించి చెప్పు. ఈ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ క్రియేట్ చేసింది మా అమ్మ. మా అమ్మ పానకాడ్ ఉంటుంది కదా, పానకాడ్ నా దాంట్లో ఇంకా ఉంటుంది వచ్చిన పాన్ కార్డ్ మీద క్రియేట్ చేసిన అప్పుడు అన్న నేను మెల్ల మా అమ్మదిలో కూడా ఫోటో దించి అన్న పంపిస్తున్నది పాన్ కార్డు. అట్లా అంతకుముందు నుంచి అట్లా చిన్న అంటే నేను హాస్టల్లో చదువుకున్నాను కదా, అంటే అప్పుడు మన ఛానల్ మానిటైజ్ అయిందా? ఏడా ఇంకా మన ఛానల్ క్రియేట్ చేయాలి, చేద్దాం అనుకుని చూస్తున్నాను. అప్పుడప్పుడు నేను హాస్టల్ ఉండే అప్పుడప్పుడు వచ్చేటోని అన్నట్టు. వచ్చినప్పుడు చిన్న ఎక్స్పెరిమెంట్లు కానీ చిన్న వీడియోలు ఉంటే అటు పోయేటోని ఇట్లా అన్నతో అరే గిడి పోదారండి అన్న పాపం అని
పోదుము ఫోన్లలో ఇద్దుము ఎట్లా OnePlus ఫోన్ అప్పుడు అన్న దగ్గర ఆ ఫోన్లలో ఇద్దుము. అప్పటి నుంచే నేను హాలిడేస్కి వచ్చినప్పుడల్లా నేను వీళ్ళకి వద్దుంటే ఖచ్చితంగా నేను ఎటు బయటకు పోను తిరగపోదును అట్లా ఎటు పోను వస్తే ఈడికే లేదంటే ఇంట్లో వండుకునేటోని. చింతల క్రికెట్ ఆడదు అప్పుడప్పుడు. చింతల క్రికెట్ కూడా పోలే ఆయన అప్పుడు పోయినసారి ఒకటేసారి అన్న గంతే. అంటే అప్పటి నుంచి హాలిడేస్కి వచ్చినప్పుడల్లా ఇటు వద్దును లేకుంటే ఇంట్లోనే ఉండును. బాగా ఎట్లా అంటే ఇంట్లో కూడా ఉండిపోయాను అప్పుడు వస్తే ఇళ్ళకే ఉండును. నైట్ అప్పుడప్పుడు లేట్ అయితే అన్నతోనే వండుకున్నాను. అప్పుడైతే లైన్ కరోనా టైంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మొత్తం అన్నతోనే మీద స్టూడియోలో. కరోనాలో లేని రా వారి కరోనా తర్వాత కరోనా నాతోన్నా అంటావు గీడు ఉంది చూసినా మన ఇక్కడ పాత స్టూడియోల మీద అప్పుడు అన్నతోనే చాలా క్రియేట్ చేసింది. కరోనా మొత్తం అయిపోయినాక ఎవర్రా బాబు నేను కాదని చెప్తున్నా. కరోనా లేను నేను డ్యూటీలు ఉంటాయి అప్పుడు. ఇప్పుడు ఇది ఇంటికాడ అనుకున్నా కరోనా అయిపోయినాకనే అంటే ఇయర్ చాలా క్రియేట్ చేసినాక కదా నేను ఉన్నది అలా. ఏమో నాకు అది గుర్తులేదు. నేను కరోనానే అనుకున్నది కాదు కరోనా తర్వాత అంట. కరోనా ఏం చేసినావు ఏడు? కరోనాలో ఇన్నే ఉన్నా నేను ఏడా ఇంట్లో. ఏం చేసినావు? ఏం చేసినా మా నాతో ఉన్నా అంటూ ఈడన్నే కరోనాలోనే అనుకున్నాను నేను. నువ్వు ఏం ఆగం చేస్తాను నేను క్లారిటీ చెప్తాను నీకు. కరోనా అయిపోయినాకనే 2022లో చాలా క్రియేట్ చేసినావు. నువ్వు వచ్చినాక కరోనా ఏం చేసినావు మరి? అప్పుడు అది ఏమంటారు స్కూలేగా ఇవాళ నాతో ఉన్నాటిగా. నేను అప్పుడు కరోనాలోనే అనుకున్నాను. నెక్స్ట్ ఏంటిది ఇక గంతే ఏమున్నది ఇక అట్నే మరి దాన దొరికింది. దాన దొరికిన కొద్ది మరిగాను. కంటిన్యూ ఎప్పటి నుంచి వస్తున్నా అంటే అక్టోబర్ నుంచి వస్తున్నా. అక్టోబర్ 1 నుంచి దసరా సెలవులకు వచ్చి నీటే ఉన్నాడు ఇక. అక్టోబర్ సెప్టెంబర్ గుర్తులేదు. నువ్వు అసలు ఛానల్ ఏం చేస్తావు? ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పు, అవద్దని చెప్పక. ఏది అరే వీని చేతిలో అది తీసుకురాపోరా, నా టేబుల్ మీద వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయి తీసుకురాపో. ఇంత ఇప్పుడు ట్రూత్ చెప్పాలి అంతా మన దగ్గర. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే పెట్టినాము. ఇప్పుడు ఏది ఉన్నా జెన్యున్ చెప్తారు, అవద్దని చెప్తాను. ఇంకా వాడి నమ్మేది కూడా మదే దేవుని. ఛానల్లో నీ రోల్ ఏంటి అసలు? నువ్వేం చేస్తావు? కెమెరా వరకు చేస్తా, ఎడిటింగ్ చేస్తా, ఏదైనా వీడియోలకు సెట్ చేసిన అంటే ఎట్లా సామాన్లు తెచ్చుడు కానీ ఏదైనా ఉంటే అది చేస్తా. ఇంకా టీం చూసుకోవడం అది చేస్తా. ఇది నువ్వు 100కు ఒకవేళ 100% మార్కులు పెట్టినట్లయితే ఇంతవరకు ఎత్తున్నావు కరెక్ట్ హానెస్ట్గా? నాకు ఇట్లా తెలుస్తుంది. అరే నాకు ఇంత వర్క్ వస్తుంది. ఇప్పుడు నేను విజయకాంత్తో పోల్చుకో, కిట్కాంత్తో పోల్చుకో, అట్లా పోల్చుకుంటే అప్ టు ద మార్క్ ఎంతవరకు నువ్వు 100కు? నాకు తెలియదు. ఇట్లా మీరు అనుకున్నారు కదా, చెప్పరా విజయ ఎడిటింగ్ చేస్తారట వాడు, కెమెరా వర్క్ చేస్తారట. 100కి ఎన్ని మార్కులు ఇస్తావు? కెమెరా వర్క్ అని ఎడిటింగ్కు? కెమెరా వర్క్ ఎడిటింగ్కు నువ్వురా కిట్గా వెల్కమ్ బ్యాక్ అని క్వశ్చన్ గురించి తెలియదు. మనం వెలుపు కూరగాడు కెమెరా వర్క్ చేస్తారట, ఎడిటింగ్ వర్క్ చేస్తారట. 100కి మొత్తం చూస్తున్నావు అని వర్క్ ఎంత రేటింగ్ ఇస్తావు? అని ముఖం చూసి కాదు, నీ జెన్యున్ ఆన్సర్ చెప్పు. అని ముఖం ఏం చూస్తున్నావు? ఇప్పుడు ఈ మధ్య అయితే ఎడిటింగ్ చేసిన కనిపించలేడు. నువ్వు వచ్చినావు ఆ ఫ్యామిలీ ఛానల్ దానికి వాడు చేసిన ఎడిటింగ్ వీడియోలకు చెప్తే మంచిగా. 100కి ఎన్ని మార్కులు ఇస్తావు? 70. ఎడిటింగ్ కెమెరా వర్క్ కెమెరా కూడా 70. ఓకే, వెల్కమ్ బ్యాక్ అని మంచిగా మార్కులు ఇచ్చాడు 70%. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? వాళ్ళు ఇచ్చిన మార్కులు బట్టి చూడు. ఇంకా పని చేయాలి మనం, ఇంకా పని చేయాలి కాదు, ఇంకా నేర్చుకోవాలి, పని చేయాలి. అంటే ఆ పనిలో నువ్వు మెయిన్ యూట్యూబే నువ్వు కెరియర్గా తీసుకొని దీన్నే అది చేస్తాను వచ్చినప్పుడు డే బై డే నేర్చుకుంటూనే ఉండాలి. డే బై డే అదైతే ఎట్లా అంటే ఎడిటింగ్ లో ఆయన లేకుంటే ఇప్పుడు ఆయన ప్లేస్ లో నేను ఉంటుందా అంటే మొత్తం వీడియోలు ఉంటున్నాయి పెండింగ్. ఒక వీడియో తీసుకొని వీడియోలు పెండింగ్ ఏం లేవా? 2 మానిటర్ ఉంటే అర్థమైంది, 1 మానిటర్ ఉంటుంది అట్లా అర్థమైతే లేక. అంటే ఇంకొక మానిటర్ నేను తెచ్చిపెడితే మొత్తం పెండింగ్ వీడియోలో ఉండేవి పక్కా. అరే ఉండే ఎందుకుంటే సరే నా దగ్గర ఒక మాట వస్తాను ఉందా తెచ్చి. సరే తెచ్చి ఇంకా 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 దీని మీద ఇంకా డిబేట్ నడిపియరు. చెప్పినా
నేను వీడియోకి సామాన్లు అవసరం ఉంటే తెస్తా. కాదు మన ఇంకొక మాట తెచ్చిస్తే పెండింగ్ వీడియోలో ఉన్నాడు మీ దగ్గర పెండింగ్ వీడియోలని అంటే కొద్ది గొప్ప రోజు బ్లాగ్ ఎడిట్ చేయరా అని చెప్పిన. ఎన్ని రోజులు ఎడిట్ చేసిన అప్పుడు రోజు చేసినా అప్పుడు ఎన్ని రోజులు చేసిన ఎన్ని బ్లాగులు చేసినా అప్పుడు మనం అనుకున్నాం చూడు గిల్ల అప్పుడు ముచ్చట కాదు అప్పటిది గతం గత మొన్న చెప్పింది నీకు అప్పుడు చెప్పింది కూడా గుర్తుకుందా బాధ్యత మొన్న చెప్పింది గుర్తుకులేదు. ఎన్ని రోజులు చేసినావు నువ్వు బ్లాగ్ ఎడిటింగ్? మొన్న ఒకటి చేసిన అంటే వాడు ఇవన్నా అంటే ఫుటేజ్ ఎల్లుండే మెయిన్ ఛానల్ చూసుకోవాలని వాణి చెప్పిన, ఫ్యామిలీ ఛానల్ చూసుకోవాలని వాణి చెప్పిన, బ్లాగ్ ఎడిట్ చేయరా రోజు నువ్వే బ్లాగ్ ఎడిట్ చేయాలని చెప్పిన. ఎన్ని రోజులు చేసినావు? నేను చేసిన ఒకటే బ్లాగ్ ఒకటే బ్లాగ్ ఇచ్చి ఒకటే బ్లాగ్ చేసిన. అంటే ఫుటేజ్ ఎల్లుంటే అర్థమైంది. అరే నీకు రోజు నేను బ్లాగ్ తెచ్చిస్తున్నారా? అంటే తెచ్చిచ్చు అంటే ఎట్లా అంటే సిస్టమ్ ఖాళీగానే ఉంటుంది. ఏడ ఖాళీ ఉంటుంది, నైట్ ఖాళీ ఉంటుంది. ఇంటికి పోతారు నువ్వు రోజు 9 అట్లా పోతాడు. 9 వాడు వెనక ఖాళీగానే ఉంటది. అంటే బయట నువ్వు ఎట్లా స్క్రోల్ చేస్తా అంటే ఇక సిస్టమ్ లా అంటే నల్ల చూస్తా వీడియో రాసుడు, ఏదైనా వీడియోలు ఉంటే అవి రాసుడు చేస్తా. తర్వాత ఏం చేస్తావు ఎడిటింగ్ చేయక? బ్లాగ్ గురించి నన్ను ఎన్నిసార్లు అడిగినావు నువ్వు? అన్న బ్లాగ్ ఏమన్నావు కదా అన్న, నాకు బ్లాగ్ ఎన్నిసార్లు ఇస్తావు అన్న, బ్లాగ్ ఇయ్యన్నా. నేను నీకు ఇస్తాను బ్లాగ్, మన వచ్చి ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఏం బ్లాగ్ ఉందిరా అని అడుగుతా. బాగా బ్లాగ్ ఉంది, ఎడిటింగ్ అయిపోయింది, చెక్ చేయి. అట్లా నువ్వు ఎందుకు చేస్తావు? నేను అడిగేది గదే. అట్లా అంటున్నావా? నీకు చెప్పిన ఒక పని, అరే బ్లాగ్ నువ్వే ఎడిటింగ్ చేయాలరా అని చెప్పేసి, ఆ రెస్పాన్సిబిలిటీ నీకు ఎందుకు వస్తలేదు? ఆన్సర్ చెప్పి అవదని చెప్పలేవు ఇప్పుడు. మళ్ళీ ఇంకొక విషయం, ఇదే అడుగుతా. స్టార్టింగ్లో నువ్వు చదువు పక్కకు పెట్టేసి కొన్ని రోజుల తర్వాత నేను ఎగ్జామ్స్ రాస్తా అది అని చెప్పేసి వచ్చినావు, పని చేసినావు. స్టార్టింగ్లో ఉన్న పనిగాడు వేరు, ఇప్పుడున్న పనిగాడు వేరు. స్టార్టింగ్ ఎట్లా నువ్వు వచ్చే వరకే అన్న వీళ్ళకి ఈ వీడియో ఇద్దాం, అన్న వీళ్ళకి ఈ వీడియో ఇద్దాం, గిద్దాం, ఫ్యామిలీ ఛానల్కి ఇద్దాం అని చెప్పేసి నీ దగ్గర ఒక షెడ్యూల్ ఉంటుండే, ఇదే పని అది ఇద్దాం. ఇప్పుడు ఎందుకు ఉండలేదు? అప్పుడు నా దగ్గర బుక్ ఉండే, అది బుక్ వీడియోలు ఉండే, ఏం పేపర్లల్లా ఏం వీడియోలు బోర్డు మీద 10 ఆల్రెడీ ఒక్కొక్క ఛానల్ సంబంధించిన 30 వీడియోలు రాసి పెట్టిన. అలాగే కూడా ప్లాన్ చేయొచ్చు, ప్లాన్ చేయండి అంటే నువ్వు రాసుకున్న బుక్ అనే కాదు. అంటే అప్పుడు ఆ బుక్ అలా మొత్తం రాసి పెట్టినానంట, అట్లా అన్ని ఇప్పుడు ఏమైంది? ఆ బుక్ ఏంది? ఓకే, ఆ బోర్డు మీద 100 ఐడియాలు నేను వీడియోలో చెక్ చేస్తా అని చెప్పినావు, మళ్ళీ టైంకి ఏ వీడియో ఉండదు. వై? అప్పుడు నువ్వు షెడ్యూల్ చేసుకున్నట్టు ఇప్పుడు ఎందుకు షెడ్యూల్ ఉండలేదు? అది విద్యాడు క్వశ్చన్. ఇది అడుగుమన్నాడు, వెల్కమ్ బ్యాక్ అడుగుమన్నాడు, ఈ క్వశ్చన్ అడగన్నావా అని చెప్పేసి ఎందుకు ఉండలేదు? ఓకే, నీకు ఏంది ఎడిటింగ్లో కూడా నేను అడిగినా నిన్ను, బ్లాగ్ నువ్వు రోజు ఎడిట్ చేయరా నీకు చెప్పినాక ఒక రోజు ఎడిట్ చేసిన తెల్లారి నాకు తెలియదు బ్లాగ్ ముచ్చట. వాడే మెయిన్ వీడియో చేస్తుండు, వాడే బ్లాగులు చేస్తుండు, ఒక ఎక్స్పెక్టేషన్. అది కూడా ఈ షెడ్యూల్ ఏమైంది? ఈ వీడియో తీయాలి, ఇంత ఈ వీడియో తీయాలి, ఇంత వీడియో తీయాలి అని చెప్పేసి సపోర్ట్ చేయడు. ఆలోచిస్తున్నా సార్ని కాదు, నిన్ను అదే క్వశ్చన్ అడుగుతున్నా అన్న లెక్క, దానికి ఆన్సర్ చెప్పు. అసలు ఏమైపోయినావు? స్టార్టింగ్లో వచ్చిన పనిగాడు అంటే నా దృష్టిలో 100కు 100, ఇప్పుడు నాకు 100కు 10 కూడా లేవు, 5 కూడా లేవు. నిన్ను తిట్టేది అందుకే. విజ్గాన్ని నేను బాగా టార్చర్ పెట్టిన స్టార్టింగ్లో. ఎందుకో వాడు నేర్చుకోవాలని చెప్పేసి. వాడు అప్పుడు నేను పెట్టిన టార్చర్ ఇప్పుడు మనకు పని చేస్తుంది, వాడు నేర్చుకున్నాడు పర్ఫెక్ట్. నేను పోయేదాకా వాడిని రూమ్లోకి వచ్చి బయటకు పోవద్దని చెప్పి సిస్టమ్ మీద కూర్చున్నట్టు నిన్న అట్లా టార్చర్ పెట్టలేదు నేను. నువ్వు ఎంజాయ్ చేయరా అంటే నేను ఎంజాయ్ చేయమని పెట్టినా, నువ్వు గిట్లు నువ్వు చెప్పు. షెడ్యూల్ ఏమైంది అసలు? నువ్వు స్టార్టింగ్ ఉన్న పని రాజు ఇప్పుడు ఎందుకు లేడు? మొత్తం ఎందుకు చేంజ్ అయిపోయింది అట్లా? ఈ విషయం ఆడియన్స్ కూడా తెలుసు. కొన్ని వీడియోల ఆడియన్స్ కామెంట్లు పెడతా ఉంటారు, ఏమని వీడు ఏం చేయడు అని చెప్పేసి. అంటే నువ్వేం చేయమని ఆడియన్స్ సూచనలో కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు కొందరు మేనేజ్ చేస్తే కానీ ఎట్లా అంటే ఏదైనా పని చూసుకున్నాడు కానీ ఏదైనా తయారు చేయించుడు కానీ అట్లా అదే అవుతుంది అన్నట్టు. తయారు చేయి బాబాయ్ గారు ఉన్నాడుగా ఇంటర్వ్యూ, వాడే తయారు చేపిస్తా అని చెప్పింది కదా, అంటే వాడు చెప్పింది అవద్దాం అన్నట్టు. ఏడు తయారు చేయించిన ఒక్కటి తయారు చెప్పమను. నువ్వేం తయారు చేపిస్తున్నావు అని చెప్పు. మొన్న గేమ్స్ తయారు చేయించినావు. అలా బాబాయ్ గారు ఏం చేయలే అంటే బాబాయ్ నేను కలిసి చేసినాం అన్నట్టు. కలిసి చేసారు. నాకు ఇది చేద్దామని నేను చెప్తే ఎట్లా చేద్దామని అడిగితే నాకు ఇట్లా చేద్దామా దీంతో చేద్దామా అది అంటే బాబాయ్ చెప్పినాను. ఓకే, టాపిక్ ఇక్కడనే కడి చేసేస్తున్నాం. ఇది బాగా అదవుతుంది. మెయిన్ ఏంటంటే నువ్వు వచ్చినప్పటి నుంచి పోయేదాకా స్టార్టింగ్లో ఎట్లయితే ఉండేనో ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు వాగిపోతుంది మన స్టూడియో అని కదా, అంటే ఒక ఆకదేంపాలు వేస్తాం పోతూనే ఉంటుంది నీళ్ళతోని, గట్లే పోతున్నావు. ఇక పొద్దుగాలు వచ్చిందా ఏదో ఒకటి అవుతుందా చలో కానీ
వచ్చి నా స్టూడియోలోకి తెచ్చే సిస్టమ్ కూడా కూర్చున్నా. వెల్కమ్ బ్యాక్ చూసిన నేను రాను, అన్న రాలేదు అన్న, ఒక 2 సార్లు ఫోన్ గుద్దినా అన్న ఏడా అన్న ఏడా అని. అంటే నేను ఫోన్ ఏంది చేస్తాను అన్న, ఏం వీడియో చేద్దామని ఫోన్ కూడా చేస్తాను నేను నీకు. చేస్తాను చేయను, షెడ్యూల్ ఉంది అలాంటి బోర్డు మీద. నువ్వు అంటే మనం ఒక్కొక్కసారి ఏం ఈ వీడియో ఇద్దాం అనుకుంటా, మళ్ళీ వీడియో నాపి మళ్ళీ వేరే వీడియో పోతాం కదా. ఆ వీడియోకి అయితే ప్లాన్ చేయొచ్చు కానీ వచ్చే వరకు తెస్తే ఒక్కొక్కసారి వీడియో సామాను ఏం తెచ్చినా దేని వీడియో ఛానల్ ముచ్చట చెప్పు. మనకు ఆ వీడియో ఉంది సామాన్లు తెచ్చినాడు దేనికి అంటే సెడిపించి మనకు ప్లాస్టిక్ దానికి దీనికి. ఏ ప్లాస్టిక్ అన్నకి ఈ వీడియో తీద్దాం అంటే ఆ వీడియో తీద్దాం. ప్లాస్టిక్ సామాన్లు వాళ్ళు తెచ్చారు అందరం ఆడ మంచి అంటే చెత్త తెచ్చుడు కానీ డమ్ము ప్లాస్టిక్ దానికి సామాన్లు వాళ్ళు తెచ్చిరు. మరి నువ్వేం చేసినావు ఆడ? ఈడున్నాయి ఆడ సెడి చేపిస్తున్నాం అన్న, సెడి చేపించిన ఈడున్నాయి ఆడ అంటే సామాన్ వీడియో ఒక దగ్గర షూట్ ఎట్లా ఎట్లా చెప్పాలి, ఇక్కడ షూట్ చేద్దామంటే ఆడే అన్ని సామాన్లు తీసుకురాడ మొత్తం సెడి చేసుడు అన్నట్టు. ఆడ చేపిస్తావు అన్నట్టు. అరే గిది తీసుకోవరా గది తీసుకో అంటే తీసుకోదా అన్నాడు సెడి చేద్దాం దా అనుకుంటా. ఇంకొక క్వశ్చన్, ఆడియన్స్ నుంచి కూడా మస్తు మంది బాగా కామెంట్లు వేసారు అందరి మీద, ఇట్లా నువ్వేదో పెత్తనం నడిపించినట్టుగా ఉంటుంది అని చెప్పేసి అట్లా ఆడియన్స్ అంటారు, కామెంట్లు చేస్తారు కొంతమంది. వీడు అది చేస్తారు, రాకేష్ అని ఇట్లంటాడు, రాకేష్ అని అట్లంటాడు అని చెప్పేసి. అది ఫన్ గురించి అనుకుంటాం అంతేగాని వీడియో బ్లాగ్లా ఆడ ఈడ గోప్రో బ్యాటరీ పోయిందంటే కూడా అందరు ఎందుకన్నా అంటే కామెంట్ సెక్షన్ చూసి షాక్ అయినా, ఈయన అసలు గిటార్ తిట్టారు. నేను కిట్టుని ఏమన్నా అంటే మేమేంది పెట్టుకుంటాం, మేము ఉన్నది దాని మీద మాకు తెలియదు బ్యాటరీల గురించి. బ్యాటరీలు తెచ్చి ఛార్జింగ్ పెట్టి నువ్వు కాబట్టి మొత్తం నీకే తెలియాలి, మేము ఎందుకు ఇస్తాం పైసలు, నువ్వు ఒక్కని వెయ్యి అనుకుంటా అన్నట్టు. అది మేము ఫస్టే మాట్లాడుకున్నాం అన్నట్టు. ఎట్లా అంటే కెమెరా వీడియో షూట్ చేస్తుంటే ఎవ్రీథింగ్ వాందే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. నువ్వు అయినా కానీ వాడే అట్లయితే మనకు భయం ఉంటుంది, ఏం తీసుకోతున్నా ఎందుకంటే నైట్ టైం షూట్ చేస్తాం కదా తెలియదు. ఒకవేళ అట్లుంటే భయం, వాడే తీసుకొస్తాడు ఆ ఐటమ్స్ అని తీసుకుపోయి అట్లని వాడు అన్నాడు. దానికి నెగిటివ్ కామెంట్లు బాగా వచ్చినాయి, అందుకని అడుగుతున్నాను. ఓకే ఇది ఇట్లా అన్నట్టు కథ. అంటే నేను ఎట్లా అన్నా అంటే ఆ వీడియో తీసిన నువ్వే కదా, కెమెరామెన్ నువ్వు ఉన్నావు కాబట్టి మొత్తం అన్ని ఛార్జింగ్ పెట్టి నువ్వే కాబట్టి నీకే తెలియదు బ్యాటరీ, మాకు తెలియదు, మేమేందుకు పైసలు ఇస్తే మేము ఏం నువ్వే ఇయ్యి అనుకుంటా అన్నట్టు అన్న అట్లా. ఓకే, టీమ్ మెంబర్స్ మీద నీ ఒపీనియన్ ఏంది? ఒక్కొక్కరు చెప్తా, ఒక్కొక్కరి గురించి చెప్పు. ఫస్ట్ చోటుగాడు బాగా తప్పిస్తాడు, అంటే మంచోడే కానీ అప్పుడు కూడా తప్పిస్తాడు. వాడి గురించి చెప్పాడు బాగా మంచోడే, మంచోడు చెప్పినా మంచోడే, మంచోడేనా? తను ముఖం చూసి ఒకసారి సైకో. వెల్కమ్ బ్యాక్. సూపర్ సూపర్ అంటే ఎందు గురించి సూపర్? అన్నిట్లల్లా ఏంటి వెళ్ళా అన్నిట్లల్లా కదా వెళ్ళా అంటే వెళ్ళా అంటే అన్నిట్లల్లా వెళ్ళా అని చెప్తే ఏదో పర్టికులర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను సూపర్ అని చెప్తున్నాను. అంటే సూపరేనా? అన్నిట్లలో సూపర్. ఓకే, బాబాయ్ కూడా మంచోడే కానీ ఒక్కొక్కసారి సైక్ ఇట్లా ఈగో అట్టుగా అవుతాడంట బాబాయ్కి అట్లా. శేఖర్ కూడా మంచోడు అన్నిట్లో మంచోడే కాదు, వాడిని చూస్తే నీకు ఒపీనియన్ ఏమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది నార్మల్గా అందరితో ఎట్లుంటావు దోస్తులతో అట్లే అనిపిస్తుంది. ఓకే, జింగా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇట్లా గింత ఉన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి వాడు కూడా వాడితో ఏమనిపించేది నాకు, ఇట్లా నార్మల్గా దోస్తులతో ఉన్నట్టే అనిపిస్తుంది. రాకేష్ అని గురించి ఏమున్నది, దాని మీద నీ ఒపీనియన్ ఏంది? మంచోడే వాడు కూడా. అంటే ఏదైనా అది చెప్తున్నా అంటే అరే గీడ పని ఉన్నదిరా చేద్దామారా అదే ఇట్లా డిప్రెషన్. కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు. కొద్దిగా మంచిగా పోయినసారి అంటే వాడడం మంచిగా అనిపిస్తుంది, ఇట్లా ఒక తమ్ముడితో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. అంతా ఉంటేనా? లోకేష్ అబ్బో డేంజర్ అది. ఎందుకు? వాడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడు వానికి తెలియదు, ఉన్నట్టే ఉంటాడు, చాలా అసహ్యంగా అవుతాడు. ఒక్కొక్కసారి వాడిని తిడతాడు, వీడిని తిడతాడు, వాళ్ళు తిట్టుకుంటారు. నీ మీద నీ ఒపీనియన్ ఏంటిది? నా మీద నాకేమిటది ఏముంది అంటే నువ్వు హార్డ్ వర్కర్ అనుకుంటున్నావా? మీకు తెలియదు. నీ ఒపీనియన్ నీకేమనిపిస్తుంది? నాకు ఏమనిపించదు అంటే జింగిడి అన్నట్టు. నా మీద నీ ఒపీనియన్ ఏంటిది? ఎవడో మిస్ అయినా ఇంకెవడు కాదు కదా, జింగడి అయిపోయింది. మీ తమ్ముని మీద నీ ఒపీనియన్ ఏంటి? అది వేరే. అది ఎందుకు? అది అంతే, అది వేరే. అది ఎందుకు? క్యారెక్టరే వేరే. అది అంటే ఎట్లా అంటే ఉండు కానీ అంటే బిహేవియర్ కానీ అట్లా. అంటే మంచిగా అంటున్నావు లంగా అంటున్నావు? లంగా. ఓకే, నా మీద నీ ఒపీనియన్ ఏంటి?
మంచోడే అంటావా? కాదు కాదు టీచర్ లెక్కల. అబ్బా టీచర్ ఉపాధ్యాయుడు. ఇలా అడుగుతున్నా ఇట్లా అడుగుతున్నాను అంటే వాడు నేను అడగలేదా కోతి గాని మీద నీ ఒపీనియన్ ఏంటి? దోసగా లెక్కలు ఉంటే ఎట్లుంటుందో అట్లుంటుంది అంటే నీ మాటలు ఉంటే ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది. వాడు పని చేస్తాడా లంగా వాడు చేస్తాడా? నిన్ను ఛానల్కి ఇప్పుడే తీసేసిన రేపు మంచి రాకమని చెప్తా, ఏం చేస్తావు? కష్టం చేసి ఎట్లయినా తెలుసు కాబట్టి ఏదైనా పని చేసుకుంటా. ఏం పని చేస్తావు? చేయనీకి ఎన్ని పనులు ఏమన్నా మొత్తం పనులు. అదే ఏం చేస్తావు? నీకు ఏమొచ్చు, నువ్వు ఏం చేస్తావు? అంటే నేను కూడా కరెంట్ షాప్లో పని పోయినా, అలాకన్నా పని పోతా షాప్లా. లేకుంటే ఇంకేమంటారు దాన్ని, ఉంటుంది చూడు ఏంటిది దాన్ని ఏమంటారు, ఏమంటారు? ఒక పని ఉంటే దాన్ని ఏమో పని అంటారు. ఏం పని అది? ఏది ఏమో గుర్తుకొత్తలే అది, దాన్ని ఏమంటారు? ఏం పని నాకు చెప్తా దాని పేరు. ప్లంబరా? ఏ కాదు మరి ఏం చేస్తారు అలా? మన బస్ కాడ అడుక్కుంటారు. బస్ కాడ చాయ్ అమ్ముతారు, బట్టలు అమ్ముతారు, పండ్లు అమ్ముతారు, సులభున అది అదా మరి. మరి గల్లీలు ఉంటుంది చూడు, చిన్నట్లు ఇంకా లేదు. ఏం పనిరా చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అంటారు చిన్న గల్లీలు ఉంటుంది షాపు, మీరు చెప్పండి. ఏం చేస్తారు అలా? ఓలు అలా ఏం చేస్తారు? షాప్ లో సామాన్లు అమ్ముతారు. ఏం సామాన్లు? హార్డ్వేర్ షాపా? 10 రూపాయల సామాన్. చైనా బజారా? ఏమంటారు ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ పైసలు తక్కువ కొని ఎక్కువ పైసలు అమ్ముతారు. బాధింప సామాన్ దుకాణమా? కాదు మరి హోల్సేల్ రిటైల్ కట్మిట్ షాపా? హోల్సేల్ రిటైల్ అని చూసిన గట్లా. ఏం అమ్ముతావు వాళ్ళ? మన ఉంటే ఆ దుకాణ సామాన్లు కానీ. కట్మిట్ షాప్ అంటున్నావా? కట్మిట్ షాప్ కాదు, అంటే మీ అన్నొత్తే కూడా వాళ్ళకు గోడౌన్ లెక్కల గట్లా. అదే ఏ సామాన్లు? గోడౌన్ అంటే అన్నిటికుంటాయి గోడౌన్లు. నువ్వు ఏ సామాన్ అమ్ముతా అనుకుంటున్నావు? గదే ఇది అన్నదుడు షాప్ లగ్గిన, కిరణ్ షాప్ లో లగ్గిన. కట్మిట్ షాప్ అంటున్నావా? మరి కట్మిట్ షాప్ అనొచ్చుగా. కట్మిట్ షాప్ కాదు మరి నడవా ఇడికని కట్మిట్ షాప్ కాదే, అదే దాని సామాన్లే అమ్ముతారు. కిరాణా షాప్లలో తెచ్చేటి తక్కువ కొని ఎక్కువ కమ్మే బిజినెస్ ఎత్తారట ఇడికని ఇలా కొడితే. ఓకే, నువ్వు ఇవ్వదాకా యాక్టర్ అవుతా అంటివి. ఇడికి ఎలా కొడుతు? నువ్వు యాక్టర్ అయితే ఇడికి త్రూ అవుతా అనుకున్నావు. ఇప్పుడు ఇడికి ఎలా కొట్టింది నేను కావా ఛాన్స్? అదే దాని గురించి కాదు, నువ్వు చదువు పని చేసుకుని వచ్చింది, అన్ని చేసి వచ్చింది. మళ్ళీ నువ్వు కట్మిట్ షాప్ పెడితే మళ్ళీ నువ్వు యాక్టర్ ఎట్లా అవుతావు? బిజినెస్ నడుస్తుంది, యాక్టర్ కావా? మళ్ళా చిన్నప్పుడు బిజినెస్ మ్యాన్, పెద్ద అయింది ఇప్పుడు పెద్ద యాక్టర్ అవుతా అంటే అంటే సిచ్యువేషన్స్ అప్పుడు మన దగ్గర ఏముండే కానీ పైసలు బీసలు ఆడిపోయి అంత అట్లా. ఇప్పుడు పైసలతోనే పోతున్నావా? మరి దునియా మొత్తం నడిచే పైసలతోనే. దునియా మొత్తం నడిచే పైసలతో నువ్వు యాక్టర్ అవుతా అంటే యాక్టర్ కావా? ఇక మొత్తం బిజినెస్ మ్యాన్ అవుతుంది. అదే ఇక ఇడికే నువ్వు పోతే. నువ్వు ఒకవేళ ఛానల్ హెడ్ అయితే ఏం చేస్తావు? ఏం చేంజెస్ చేస్తావు? టీమ్ హెడ్ అయితే మన టీంలో అందరు ఉన్నారుగా. ఇప్పుడు పర్టికులర్గా గిల్లకి పని అంటూ నేను చెప్తున్నా. ఇప్పుడు కొందరికి ఉన్నది కొందరికి లేదు. వాళ్ళని ఏదైనా పని సెడి చేసుడు. చెప్పు, ఎవరెవరికి ఏ పని సెడి చేస్తావు? ఎవరికి ఉన్నది ఎవరికి పని లేదు. ఇప్పుడు లోకేష్ గారు ఏలియన్ గారు ఉన్నారు, వాళ్ళకి పర్టికులర్గా ఈ పని కోసమే అన్నట్టుగా లేదు. ఆల్కచ్చా వాళ్ళు ఆల్కచ్చా వాళ్ళకు అట్లా కాకుండా వాళ్ళకు ఈ పని ఉంటే మంచిగా ఉంటుంది అని. ఏం పని ఇస్తావు? అట్లా మన దగ్గర ఏమైనా ఉంటే ఇస్తాను. ఏమి ఇస్తావు? ఓకేరా, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని పెడతాను. ఇంకా కెమెరా విషయాలు కానీ ఏదైనా అప్గ్రేడ్ చేసి ఉంటే అప్గ్రేడ్ చేస్తా. ఏం చేస్తావు? అంటే ఇంకా పెద్ద కెమెరాలు ఉంటాయి, ఆ కెమెరాలు కొనుడు. బడ్జెట్ లేదు నీ దాడా. ఇంకా నెక్స్ట్ అంతే. వాడు చెప్పింది నువ్వు నీ పర్సనల్ థింకింగ్ ఏది? ఇంకేం చేస్తాం మనం? వాడే చెప్పే ఎవరు ఉన్నారో వాళ్ళని చేంజ్ చేస్తా, అది చేస్తా అని చెప్పినావు. నువ్వు హెడ్ అయితే ఏం చేస్తావు? అదే అందరినీ ఇప్పుడు పర్టికులర్గా ఇట్లా లేదని చెప్పినాగా, అట్లా సెడి చేస్తా. ఇంకా మనకి ఇంకేమేమి అవసరం ఉన్నాయి, ఇంకా మనం వీడియోలు ఎత్తి ఇంకెంత ఇట్లా రీచ్ ఎట్లా బాగా మంచిగా వస్తుంది అట్లా అనుకుంటే ఆలోచించి దానికి ప్రిపేర్ చేసుడు. అట్లా
అది చేస్తావు అన్న అది చేస్తా. రేపంచెల్లి చేయి, రేపంచెల్లి నువ్వే హెడ్గా. నేను రేపు ఉన్న వాళ్ళందరూ ఎవరో ఏమేమి పని చేయాలి మొత్తం లిస్ట్ ప్రిపేర్ అయ్యి అట్లే అది ఎట్లా చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయో చేస్తాడట. అది ఇంకేమే రేపంచి 1 మిలియన్ అన్ని వీడియోస్ ఇక అంటే అట్లా ఆలోచించి దానికి ప్రిపేర్ చేస్తాను అన్న నేను. టీంలా నీ ఫేవరెట్ పర్సన్ నేను నన్ను ఎడసబెట్టి నేను కాక ఎందుకు? అందరు ఫేవరెట్ ఒక్కడే సాయిగాడు అని చెప్పిన స్టార్టింగ్ మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే సాయిగాడు అని అట్లా మన టీంలో నీ బెస్ట్ టీం మెంబర్ అనిపిస్తున్న లెవెల్ ఎందుకు? జెన్యున్ కూడా ఆన్సర్ దేవుడు ఉన్నాడు చేతిలో. అందరూ అనిపిస్తుంది ఒక్కడే నో ఆన్సర్, ఒక ఆన్సర్ కావాలి ఖచ్చితంగా. అంటే అందరు ఫేవరెట్ పర్టికులర్ గీలే అని లేదు ఆయన. ఒక్కడు కొద్దిగా చెప్పిండు, రాకేష్ గారు చెప్పిండు అట్లా. ఎవరు అంతే అందరు మన వాళ్ళే మంచిగా అంటారు అన్నట్టు అనిపిస్తుంది. టీంలో లంగా ఎవడు ఎందుకు? ఇప్పుడు ఎవరు లేరు కాను. ఫేవరెట్ టీం మెంబర్ కావాలి, ఫేవరెట్ లంగా కావాలి, రెగ్యులర్ కావాలి. ఫేవరెట్ అంటే అందరూ ఇప్పుడు ఎట్లా వాళ్ళు తక్కువ వేసి ఎక్కువ వేసి చూడనట్టు ఏముండదు అట్లా. మొత్తం అందరం సమానంగా చూడాలి. నీ ఫేవరెట్ టీం మెంబర్ ఎవరు? అరే పర్టికులర్ పర్సన్ అరే వీడు మస్తు పని చేస్తారా అన్నట్టుగా. కోతిగాడు ఇంకోలు. ఓకే, నీ ఫేవరెట్ కోతిగాడు ఎందుకు? అంటే వచ్చిన స్టార్టింగ్ నుంచి చూస్తున్నాగా, స్టార్టింగ్లో ఎట్లుండేవాడు అనుమన అవన్నీ ఇంటర్వ్యూలో ఎప్పుడు చూసిన 20 రోజులు నెల రోజులు వచ్చి పోయినా ఇప్పుడు వాడు ఏం చేయకపోనాడు అట్లా. ఇప్పుడు అప్పటికిప్పుడు పోల్చుకోవడం మస్తు చేంజ్ అయింది కాబట్టి. నీ ఫేవరెట్ టీం మెంబర్ ఆడు నచ్చను లంగా వీడు లంగరా వీడు మొదలు ముంచాలరా అనిపిస్తుంది. ఎవడో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా టీం మొత్తంలో. ఎట్లా పోలేరు ఈ టీంలో ఎక్కువ వెళ్తాం గొడవలు అయితే కిట్టు చూడగా వాళ్ళ లంగా అన్నట్టు. అంటే అట్లా ఏం చెప్పలే నేను. అంటే కిట్టుతో ఎక్కువ గొడవలు అయితే మళ్ళీ మాట్లాడుతున్నాను. ఎందుకు? అప్పుడప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న విషయాలు వచ్చి అట్లా అయితే. ఏ విషయంలో అయితే? మొన్న అయింది అప్పుడు ఏడా మన డైపర్లు అప్పుడప్పుడు అట్లా ఒక వాంతో బాగా రోజులు అయితే అంటాను. మళ్ళా కలుతాడు. మన చాలా నువ్వు వచ్చినప్పటి నుంచి నీకు బాగా ఇబ్బంది అనిపించిన సంఘటన ఏంటిది? ఏం లేదు ఏది లేదా? మొత్తం ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నావా? ఏదైనా పని చేస్తేనేమో ఇబ్బంది అనిపించు, మీద తిరిగితే ఏమి ఇబ్బంది అనిపిస్తుంది? ఏం లేదు ఇబ్బంది అనిపించింది చేసిన. నీ డ్రీమ్ శాలరీ ఎంత? అంటే మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్లోనే కాదు బయట కూడా ఏడైనా కానీ అరే ఇన్ని లక్షలు సంపాదించాలి నెలకు అన్నట్టుగా డ్రీమ్. 1,00,000 రూపాయలు డ్రీమ్ శాలరీ. నువ్వు చేసే పనికి నీకు వచ్చిన స్కిల్స్కో 1,00,000 రూపాయలు నీకు ఇస్తారంటావు బయట? అంటే పని నేర్చుకున్నాక ఫ్యూచర్లోనైనా. ఓకే, ఫ్యూచర్. మన ఛానల్ మొత్తంలో నీ ఫేవరెట్ వీడియో ఏంటిది? ఎందుకు? మా ఛానల్ మొత్తం అంటే అన్ని ఫేవరెట్ అని నాకు ఒకటే వీడియో. మంచి వీడియో అంటే మంచి వీడియో కాదు, నీ ఫేవరెట్ వీడియో. మనం రీసెంట్గా చేసినాం చూడు, ఏంటిది? ఆదివాసి కాలకేల చూడు. ఎందుకు? అలా యాక్టింగ్ చేసినా నేను అట్లా డైలాగులు ఎప్పుడు అట్లా. ఓకే, నువ్వు మస్తు సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నావు. హైదరాబాద్లో ఉన్న లైఫ్కి ఇక్కడ ఉన్న లైఫ్కి తేడా ఏంటిది? ఆడుంటే ఏమనిపిస్తుంది అంటే అరే నీ అమ్మ ఈడేముంటాం రా, ఇదంతా కుక్క బతుకులెక్కలా అని అనిపిస్తుంది. ఆడ ఈడ అట్లుండ, ఈడ మన ఊళ్ళో ఉంటే ఎట్లా అనిపిస్తుంది అంటే అబ్బా ఇట్లుండాలి ఉంటే ఆడుండే అంత. ఆడ ఎట్లుంటారు అంటే మనుషులు అరే ఇప్పుడు ఓని ముంచాలి, ఇప్పుడు ఓని ముంచాలి, ఇప్పుడు ఓని అది చేయాలి ఇది చేయాలి అని అంటుంటారు. ఈడ అట్లుండరు. మన వాళ్ళు ఎట్లుంటారు అంటే అరే అందరు మనోళ్ళేరా అన్నట్టు చూస్తారు అన్నట్టు. ఇట్లా మనుషులనే మొత్తం అది అర్థమైపోతుంది. నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్ అంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇంకా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, ఏదైనా ఒక బిజినెస్ అయితే చేసుకోవాలి. ఇక ఇంకా లేకుంటే యాక్టింగ్. ఓకే, రౌడీ షీటర్ ఉట్టి కూడా మళ్ళీ హీరో లెక్కల. యూత్కి ఒక మెసేజ్ చేయాలంటే ఏం మెసేజ్ చెప్తావు? మంచిగా జీవితంలో బాగుపడాలంటే నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటిది? నేనే బాగుపడాలి మీకేమేమి అట్లని కాదు. కొందరు చదువుకునే వాళ్ళు ఉంటారు, కొందరు చదువుకునే వాళ్ళు ఉంటారు. చదువుకునే వాళ్ళు ఎట్లా అంటే మొత్తం నేను పర్ఫెక్ట్ చదువుతా అట్లా చదువుకుంటే అట్లా జాబులు అట్లా అది ఏంటి. చదువుకునే వాళ్ళు మొత్తం చదువుకోరు అంతే, లేకుంటే మొత్తం బంద్ చేయరు. మొత్తం బంద్ చేసిన వాళ్ళు ఎట్లుంటారు అంటే ఏదైనా ఒక పని నేర్చుకోర్రి. ఇట్లా చిన్నదో పెద్దదో ఏదో ఒక పని నేర్చుకుంటే
అరే వాడు ఉట్టే తిరుగుతుండ్రా అని ఒక పేరు కాకుండా అరే వాడికి పనిలో పని చేస్తుండ్రా గీట్ల గీడ చేస్తుండ్రా అన్నట్టు ఉంటుంది. నువ్వు ఇచ్చేసా మెసేజ్ అని అంటే చెడిపోవద్దు. ఇంకా ఇంకా లైఫ్ ఎట్లా కొందరు తాగుతారు, కొందరు తిరుగుతారు, అదంతా కామన్ కానీ నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటిది పని నేర్చుకోవాలంట. ఏదైనా ఒక పని నేర్చుకోవాలి అంతే. ఉట్టే అయితే తిరగదు. ఉట్టే తిరిగితే ఎట్లా అంటే కుక్క కానీ హీనంగా చూస్తారు అట్లా. నువ్వు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ చాలా ఏమేమి పనులు చేస్తావు? కెమెరా వర్క్ చేస్తా, ఎడిటింగ్ చేస్తా, ఇంకా వీడేదైనా ఉంటే పని చేయించుడైనా పని చూసుకుని అది చేస్తా. డ్రోన్ లేపవారా? డ్రోన్ లేపుతా. అంటే కొన్ని వీడియోలకు మాలేపిన. ఇంకేమైనా నేర్చుకుందాం అనుకుంటున్నావా? ఇంకేమన్నా అంతే. ఇంకేమన్నా మన దగ్గర మొత్తం అన్నీ వచ్చినట్టే పర్ఫెక్ట్. అంటే అన్నీ అయితే శేఖర్ ఇట్లా బిల్డింగ్ అన్నీ వెల్డింగ్ నేర్చుకున్నాం అనుకుంటున్నా అనిపిస్తుంది. కానీ ఒకసారి మళ్ళీ దాన్ని చూస్తేనే కళ్ళు మొత్తం ఇసుకేసాక కనబడే కళ్ళు ఉన్నాయి. మేమే నేర్చుకుందాం అనుకుంటున్నావా అంటున్నా. ఏం నేర్చుకో ఇక ఇవే చాలే. ఎడిటింగ్, కెమెరా వర్క్, డ్రోన్. ఓకే ఇంతేనా? ఇది పనియాడు దన్. ఓకే గైస్, మొత్తానికి ఇది పనియాన్ ఇంటర్వ్యూ. వీన్ని బాగా అజ్జేయడానికి రీజన్ ఏంటి అంటే కొన్ని విషయాలు మీకు కూడా తెలవాలి. వీని గురించి చాలామంది నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉంటారు. ఏమైనా వీడు ఏం అది చేయడు ఇది చేయడు అది ఇది అన్నట్టుగా. వీని పర్సనాలిటీ అట్లా వీడియోలో పోర్ట్రే అయింది. కానీ చేస్తారు అదొకటి పని చేపిస్తూనే ఉంటాడు, ఏది పడితే చెప్తూనే ఉంటాడు. ఈడ వీళ్ళందరూ లంగలు ఒక దగ్గర మంచిగానే ఉంటారు. కెమెరా ముందరికి వచ్చేసరికి మళ్ళీ డిఫరెంట్ పోర్ట్రే అవుతుంది. అట్లా వీడు లంగలెక్క అనిపిస్తాడు దొడ్డు ఉండే వరకల్లా. ఆ రాకేష్ వాడు వీని గెలుపుతూ ఉంటాడు, వీడు వాని గెలుపుతూ ఉంటాడు. కానీ వీడియోలోకి వచ్చేసరికి చేంజ్ అయిపోతానంట అది. సో అట్లే కానీ వీడు ఒకరిని డామినేట్ చేసుడు, ఒకరిని అది చేసుడు ఇది చేసుడు అంటే ఏముండదు, అందరు సేమే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు గాలికి తిరుగుతాడు ఉత్త తిరుగుతుందని చెప్పి మస్తు మంది కామెంట్ చేసారు కదా, అది మాత్రం వాస్తవమే. దాని మీద నేను త్వరలోనే యాక్షన్ తీసుకుంటా. వీడు అన్నాడు కదా ఒకటి, అందరికి పర్టికులర్ ఒక పని ఉండాలని చెప్పేసి ఫస్ట్ వీనికి పెట్టాలి ఆ పని. అసలు వీడు ఏం పని చేయాలి ఏం కథ అని చెప్పేసి. వెల్కమ్ బ్యాక్ అక్కడ రాకముందు ఫ్యామిలీ ఛానల్ అబౌట్ వీడియో ఎడిట్ చేస్తూ వచ్చినప్పటి వీడు ఆదాలు అయిపోయింది. అది కూడా లేకుంటే అయిపోయింది. అదే నేను చెప్తా ఏమన్నా అని చెప్పేసి బ్లాగ్లో కూడా అందరికి చెప్తా. వీడు అసలు తర్వాత ఇంటర్వ్యూ తర్వాత ఏం పని అప్లై అయిపోయినామని చెప్పేసి. సో ఇది గైస్ పనియాన్ ఇంటర్వ్యూ. వీడిని బాగా ప్రెస్ చేసినాము. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎవరిది తీద్దాం, వాళ్ళని నేను క్వశ్చన్లు అడుగుదాం, కామెంట్లు అయితే వేయర్రి. సో త్వరలోనే ఇంకా కొత్త కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.